నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు భయపడ్డట్టుగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగవు. మానసికమైనటువంటి ఉత్సాహం, ప్రోత్సాహం లభిస్తుంది. ప్రజా సంబంధాలు బాగా పెరుగుతాయి. సప్తమ స్థానంలో, సప్తమ కేంద్రంలో ఉన్నటువంటి శనిగ్రహ కారణం చేత వివిధ రకాలుగా మీ ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి. ప్రజల్లో మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి రెట్టింపు అవుతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడాను చాలా పురోగతి కలుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో వాళ్ళకి వీలైనంత మేలు చేస్తారు. వాళ్ళని మంచి స్థానంలో ఉంచడానికి మీ శక్తి మేరకు మీరు కృషి చేసి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని పొందగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. వివాహాది శుభకార్యాల విషయంలో కానివ్వండి, పునర్వివాహ సంబంధమైన విషయాల్లో కానివ్వండి, ప్రేమ పెళ్లిళ్ళకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, మీరు ఒకే రకంగా ప్రవర్తిస్తారు. ఎవరికి ఏది నచ్చితే ఆ పెళ్లి చేసుకోండి. ఖర్చులు మాత్రం నేను భరిస్తాను. సంసారం ఈ విధంగా ఉందా, ఆ విధంగా ఉందా అని చెప్పని అడిగితే భవిష్యత్తులో మటుకు దాన్ని నేను సమాధానం చెప్పలేను. మీరు నిర్ణయించుకున్నట్టుగా చేసుకోండి. మీ స్వేచ్ఛకి నేను అడ్డురాను అని మాత్రం మీరు చెప్పగలుగుతారు. ఎందుకంటే ఉన్నటువంటి పెద్దరికాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక, పిల్లలతోటి ఎదురువాదనలు దిగలేక, వాగ్వివాదాలు ఇష్టం లేక, భగవంతుడే నిర్ణయిస్తాడు, వాళ్ళ ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు, నేనేం చేయగలుగుతాను అనే పద్ధతిలో మీరు పెద్ద మనిషిగా నడుచుకుంటారు. మీ నుంచి ఎంతో ప్రతిఘటన వస్తుందని చెప్పని భయపడేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రతిఘటన రాకపోవడంతో మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. విదేశీయాల సంబంధమైన విషయాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారాలు, అదేవిధంగా ప్రింటింగు, స్టేషనరీకి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, పుస్తకాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, వీటి వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు లాభపడతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. నిత్యావసర వస్తువుల ధరల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ముందుగా కొంత సరుకుని కొని దాచిపెట్టుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను యజ్ఞ భస్మంతో, మహాతీర్థం పొడితోటి శివార్చన చేయండి. శివలింగానికి అభిషేకం చేయండి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడాను ఓం నమః శివాయ ఒత్తులతోటి, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు తప్పకుండా మీకు సంప్రాప్తిస్తాయి. ఈ మిథున రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ, గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.